తనపైన తన భర్త ఏడిత ప్రియదర్శిని ఆమె తల్లి బంధువులు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీతానగరం మండలం రఘుదేవపురం మాజీ సర్పంచ్ ఎండుగమెల్లి చంద్రలీల ఆమె భర్త రామకృష్ణ తెలిపారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రలీల మాట్లాడుతూ, మా నాన్న ఆస్తి నేను, నా చెల్లి స్వాతి కొనుక్కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని, ప్రస్తుతం ఆస్తిపై కోర్టులో వివాదం నడుస్తుందని, కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. నా ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి నాపైన, నా పిల్లలపైన మా వదిన ఏడిత ప్రియదర్శిని ఆమె అనుచరులు నా ఇంటికి వచ్చి దౌర్జన్యానికి, భౌతిక దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా కుటుంబాన్ని చంపేయాలని ఎన్నో కుట్రలు చేస్తున్నారని, వారి నుంచి నాకు, మా కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. పసలపూడి గంగారత్నం, రాచర్ల వెంకటలక్ష్మి, బసలమరి రవికుమార్, వడ్డే బంగారమ్మ, బసల విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. భర్త చనిపోయి తనంటున్నారు, పిల్లలు లేరని సానుభూతి చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు, ఎలా జరిగిందో అనేది వాళ్ళందరికీ తెలుసు. మా నాన్నగారు ఉన్నా చెప్పి ఎవ్వరు మా ఇంటికి రాలేదు. 3 సంవత్సరాలు మా నాన్నగారు బతికే ఉన్నారు. మా నాన్నగారిని కూడా చూసుకోలేదు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదు. అలా సమాధానికి వచ్చి అలా వెళ్ళిపోయారు. మా నాన్నగారు మేము చూసుకున్నామని. మా నాన్నగారు బయట వాళ్ళకి అప్పులు పాలు అయిపోవడం వల్ల, మా అన్నయ్య మా అమ్మ చనిపోవడం వల్ల 2021 అమ్మేసుకుంటారంటే మేము కొనుక్కున్నాం. ఇదండి మా గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేయడం, అంటే మమ్మల్ని ఇంకా ఇబ్బంది చేస్తారండి. మానసికంగా, రాజకీయంగా, మానసికంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పడతారు. ఇది కూడా మా నాన్నగారు కూడా అమ్మాయి మీద కేసు పెట్టారండి. మా నాన్నగారు సేవింగ్ అకౌంట్స్, మా నాన్నగారు కారు కూడా పట్టుకెళ్ళిపోయేదండి. పట్టుకెళ్ళిపోతే ఆయన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేదండి. మా నాన్నగారు హాస్పిటల్ ఉంటే కారు అడిగినా కూడా కారు ఇవ్వలేదు.